ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమితులైన మంచుకట్ల ఆశమ్మ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపును సత్కరించారు. ఇకైతే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఆమెకు నియామక పత్రం అందజేశారు. పార్టీకి విధేయంగా పనిచేస్తే పదవులు వాతంటితో అవే వస్తాయని ఆయన అన్నారు. అయితే అధ్యక్ష పదవిని అలంకరించినందుకు ఆమెను అభినందించారు. అటు తన సేవలను గుర్తించిన పదవిని కట్టబెట్టినందుకు జాతీయ రాష్ట్ర మహిళా విభాగం నేతలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తనకు పదవి వచ్చేలా కృషి చేసిన ఇన్ఛార్జి మంత్రి సీతక్క, అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆశమ్మ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా డిసిసి చైర్మన్ ఆర్టీ భోజరెడ్డి గారు సమావేశిస్తున్నారు. మార్కండేయుని అత్యంత ఇష్టమైన ఆరాధ్య దైవం మనందరికీ పరమశివుని యొక్క జన్మదినం శివరాత్రి. అదే రోజు పద్మశాలి ఆడబిడ్డ మన ఆదిలాబాద్లో పద్మశాలి సంఘంని జిల్లా అధ్యక్షురాలుగా ఉంటున్నటువంటి మంచికట్ల ఆశమ్మ గారికి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్ష పదవి రావడం నిజంగా గర్వకారణం. ఒకసారి గట్టిగా చెప్పడంలో ఆవిడకి కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఆవిడ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తారు అన్ని ఎలక్షన్లు అన్నటువంటి అచంచలమైనటువంటి నమ్మకం, విశ్వాసం నాకున్నది. అట్లనే ఈరోజు జాయిన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతాన్ని నమ్మి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి స్వచ్ఛందంగా తరలి వస్తున్నటువంటి మా సోదరిమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతా ఉన్నా. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో ఎట్టి పరిస్థితులలో కూడా కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీని సాధించి తీరుతాం. ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా కూడా, మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినా, సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినా, జడ్పీటీ సెలక్షన్లు వచ్చినా, ఎంపీటీ సెలక్షన్లు వచ్చినా, పిఎస్సిఎస్ సెలక్షన్లు వచ్చినా, ఏ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టి గెలిపించుకోవడానికి ఆదిలాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున నేను స్వాగతం పలుకుతా ఉన్నా. మంచి మిగతా నాయకులందరికీ కూడా మరి ఇంకెంతో మంది మన కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి కూడా నేను ఘన స్వాగతం పలుకుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీలోకి అని. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మహాశివరాత్రి మార్కండేయ స్వామి శివరాత్రి పండుగ సందర్భంగా కూడా ప్రజలందరికీ కూడా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. 30 సంవత్సరాల పోరాటంలో మరి ఈరోజు నాకు స్వాతంత్రం వచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందానికి కారణం మన కంది శ్రీనివాసరెడ్డి గారు, కాన్సెప్ట్ ఇన్ఛార్జ్ గారు. చాలా అసలు నేను ఊహించలేని నేను ఈ పదవి వస్తుందని కూడా. మరి ఆయన ఏ ఆలోచనతో ఇచ్చినా నాకు తెలియదు. అసలు నేను ఈ జిల్లా అధ్యక్షురాలు పదవి అనుకోకుండా నాకు ఇంటికి పిలిపించి చెప్పడం జరిగింది. ఆయనకు రియల్లీ లాట్ ఆఫ్ థ్యాంక్స్. అదేవిధంగా మరి నేను కూడా చాలా కష్టపడతానని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా నాకు పూర్తిగా సహకరించిన మన డిసిసిబి బ్యాంక్ చైర్మన్ ఆర్టీ భోజరెడ్డి గారికి, అదేవిధంగా అరుంధతి వెంకటరెడ్డి జడ్పీటీసీ గారికి, మరి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నాకు ఎప్పుడు కూడా సీనన్న గారు అండగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుతున్నాం. ఎందుకంటే ఎన్నో బాధలు, ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఎన్నో బాధలు పడ్డ వ్యక్తిని మరి నన్ను బాధ పెట్టకుండా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మరి మహిళా దినోత్సవం రోజే నాకు జిల్లా మహిళా కాంగ్రెస్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మీరందరూ కూడా నాకు ఎప్పుడు తోడుగా ఉండాలా, నేను కూడా మీ అందరికీ తోడుగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన
మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మహిళలకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి మరి మహిళలకు ఒక స్వేచ్ఛ, ఒక స్వాతంత్రము, మరి అదేవిధంగా పెద్దపీట వేస్తున్నారు. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్లో కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ అట్లాగే మన ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారు అదేవిధంగా కొండ సురేఖ గారికి కూడా ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా అశేష భక్తవాకిని మధ్య జరుగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు రాష్ట్రంలో వివిధ ఆలయాలకు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్లో రాజకీయ నేతలు, ప్రముఖులు పెద్ద ఎత్తున దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికొసెప్ట్లో ప్రారంభమయ్యే శివ పార్వతుల కళ్యాణ మహోత్సవానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు.